అడవిశేష్ డెకాయిట్, యష్ టాక్సిక్ సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా ఈ రిలీజ్ విండో ఆదర్శవంతంగా ఉంది. ఈ రెండు చిత్రాలు హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దడ పుట్టిస్తాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అడవిశేష్ నటిస్తున్న డకోయిట్, కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలు మార్చి 19న రిలీజ్ కానున్నాయి. ఈ తేదీ ఉగాది పండుగకు గుర్తుగా ఉంది. మార్చి 19 గురువారం, 20, 21 రంజాన్ సెలవులు, 22 ఆదివారం కావడంతో ఈ సినిమాలకు బాగా కలిసి వస్తుంది. ఈ రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది. డకోయిట్ రివెంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. యష్ టాక్సిక్ పాన్ ఇండియా స్థాయిలో, కేజీఎఫ్ స్థాయిలో ఆకర్షణ పొందనుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే భారీ వసూలు సాధించే అవకాశం ఉంది. పండుగ సీజన్లో ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వస్తారు. ఈ రిలీజ్ వ్యూహం మేకర్స్కు లాభదాయకంగా మారనుంది. ఈ రెండు చిత్రాల ప్రమోషనల్ యాక్టివిటీస్ త్వరలో మొదలు కానున్నాయి. నాగచైతన్య NC24 ఓవర్సీస్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఇది నాగచైతన్య కెరీర్లో రికార్డు డీల్ అని చెప్పాలి. 2026 సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. నాగచైతన్య నటిస్తున్న NC24 ఓవర్సీస్ రైట్స్ 7 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది చైతన్య కెరీర్లోనే అత్యధిక ధరలో జరిగిన డీల్. ఈ సినిమాకి విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. BVSN ప్రసాద్, సుకుమార్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2026 సమ్మర్లో రిలీజ్ కానుంది. ఈ భారీ డీల్ నాగచైతన్య మార్కెట్ను సూచిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రేక్షకుల్లో అక్కినేని బ్రాండ్తో చైతన్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. విరూపాక్ష విజయం తర్వాత కార్తీక్ దండుపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేగాక పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ పర్యవేక్షణలో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతోంది. ఖచ్చితంగా నాగచైతన్య కెరీర్లో మరో మైలురాయిగా ఈ చిత్రం నిలవనుందని అంచనాలున్నాయి. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్లో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన 120 నుంచి 130 రోజుల కాల్ షీట్ ఇస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి తన పాత్ర కోసం 120 రోజుల నుంచి 130 రోజుల కాల్ షీట్స్ కేటాయించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హనుమాన్ విజయం తర్వాత సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హీరోగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతని డెడికేషన్ చిత్రం నాణ్యతను పెంచనుంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్లో ఈ సీక్వెల్ మరింత విస్తృతంగా ఉంటుంది. ఈ సినిమా కూడా మిథాలజీ, యాక్షన్ ఎలిమెంట్స్ ని కలపనుంది. అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతోంది. ఈ చిత్రం కూడా హనుమాన్ తరహాలో ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ఆకర్షణ పొందనుందని అంచనాలున్నాయి. చూశారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.